రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసుకొచ్చారు. ఆయన చాలా గౌరవం నేనంటే. అట్లాగా అంటే అది అలా కొనసాగుతోంది. నేనేమి వెళ్ళి అడిగేమీ లేదు, ఆయన నాకు చేసింది ఏమీ లేదు. ఇంతకేంటంటే తెలుగుదేశం వాడిగా గుర్తింపు పొందాను. అంటే అందరూ మొదలుపడిపోయింది. అసలు అంజయ్ గారు చేశారు, టి అంజయ్ గారు. చాలామంది నేనంటే అభిమానం అండి. తర్వాత వచ్చిన గవర్నమెంట్ తెలుస్తుంది కదా, నేను గుర్తింపు ఉండదు. ఇప్పుడు ఎలా ఉందంటే నేను ఇక్కడ ఉండబట్టి వీళ్ళేమో ఆంధ్రోడు అంటారు, వాళ్ళేమో హైదరాబాద్ వాళ్ళు. ఆ భావనలో మధ్యలో కొట్టుమిట్టు ఆడుతున్నాము. భగవంతుడి దేవలు నాకు జరిగినట్టు ఎవరికి జరగదు, నేనే ఆశించట్లేదు కూడా. వాళ్ళే గౌరవంగా చేశారు. అంతకుముందు ఆస్థాన విద్వాన్ చేశారండి టి అంజయ్ గారు, అదే గవర్నమెంట్. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాన్ చేసింది వాళ్ళే. మనం అభిమానంతో ఉన్నాం. ఆ పార్టీ అంటే అభిమానం. ఎవరు? ఎన్టీ రామారావు గారు, వాళ్ళ ఫ్యామిలీ అన్న. మరి అద్భుతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు విజన్. హైదరాబాద్ ఈనాడు ఎలా ఉందంటే ఆయనే కదా కారణం. అవును. మరి ఇప్పుడు అక్కడ కూడా అలాగే చేస్తున్నాడు ఆయన. మధ్యలో అంతరాయం ఏర్పడింది. అవును. అది మనకి రాజకీయ. ఎన్టీ రామారావు గారు తెలుగు యూనివర్సిటీ పెట్టినప్పుడు దానికి నేను వెళ్ళి అడిగాను, ఇలా తెలుగు విశ్వవిద్యాలయం పెడుతున్నారు, కళలకు కాదు, కల్చర్కి, మన భాషకు సంబంధించి. ఆయన జ్యోతిష్వది పెట్టారు ఆయన. అవును, కళలు పెట్టాలని అడిగాను. తప్పకుండా వెంకటేశ్వర్లు గారు ఇవ్వండి అన్నారు. ఒక ప్రపోజల్ ఇచ్చాను. ఈ లలిత కళాపీఠం అనేది ఏర్పాటు చేశారు. దాంట్లో నన్ను పిలిచారని కూడా ఆ తర్వాత జరిగింది. అట్లా జరిగింది. నేను 8 శాఖలు ప్రారంభించాను. దాంట్లో డీన్గా ఉండేవాడిని. 8 శాఖలు ఏంటండి అవి? మృదంగం కాదు, సంగీతంలో మృదంగం, వైలను, వీణ, ఫ్లూటు, నాదస్వరం, డోలు ఇవన్నీ ఉంటాయి. తర్వాత లలిత సంగీతం, హరికథ, బుర్రకథ, జానపద సంగీతం, జానపద నృత్యాలు, జానపద కళలు, తర్వాత డ్యాన్స్, కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్యం, పేరిణి నాట్యం, ఇవన్నీ పెట్టించాను నేను. నేను ఉండగా పెట్టినవి. దాని సిలబస్ తయారు చేయించి పెద్దవాళ్ళతో పిలిచి, నటరాజ రామకృష్ణ గారు అయితే చేసి మన ఫ్రెండ్ ఆయన అడిగితే అప్పుడు ఆ డిపార్ట్మెంట్ పెట్టించాం. అట్లాగే జర్నలిజం కూడా ఉంది తెలుగులో, నేను ఉన్నప్పుడే పెట్టిందే. తర్వాత సోమయాజులు గారు ఉండేవారు, థియేటర్ ఆర్ట్స్. తర్వాత శిల్పకళ ఉండేది, పెయింటింగ్, చిత్రలేఖనం. అదే ఫిల్మ్ యాక్టింగ్ కూడా, ఫిల్మ్ యాక్టింగ్ అదే అక్కడే. అవును, మాదే తెలుగు యూనివర్సిటీ నేను ప్రారంభించింది. సోమయాజులు గారు ఉండేవారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అట్లా మొత్తం 8-9 శాఖలు నేను ప్రారంభించాను. అది గవర్నమెంట్ ప్రోత్సాహం. వాళ్ళు తర్వాత యూజీసీ వాళ్ళు రికగ్నిషన్ ఇవ్వాలి కదా, అక్కడికి వెళ్ళి వాటికి అడగటం చేయటం అన్నీ చేస్తే అన్నీ చేశారు. అన్నీ బాగా. అంటే ఎన్టీ రామారావు గారికి నేనంటే ఇష్టం. ఏదో నేను చేరతాను, నాకు ఇవ్వండి నేను ఎప్పుడు అడగలేదు. ప్రతిభావంతుడు అలాంటి వాళ్ళు ఉండాలి. నారాయణ రెడ్డి గారిని వీసీగా చేశారు ఆయనే. ఓపెన్ యూనివర్సిటీ చేశారు, తర్వాత ఇక్కడికి వచ్చారు ఆయన. మీ ఇద్దరు ఉండేవాళ్ళం.